తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రాజెక్టుకు సంబంధించి రామకృష్ణారావును సమగ్రంగా విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్కు అఫిడవిట్ను సమర్పించారు. దాంతో పాటు కాగ్ నివేదికను ఆధారం చేసుకుని పీసీ ఘోష్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా కమిషన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, వాటి కోసం బడ్జెట్ కేటాయింపులపై పీసీ ఘోష్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును ప్రశ్నించారు. అసలు కాళేశ్వరం కార్పొరేషన్కు నిధులను ఏ విధంగా సమకూర్చారు, కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా వస్తుంది, డిజైన్ల రూపకల్పనలో నియమ నిబంధనలను పాటించారా లేదా అని ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. డిజైన్ల బాధ్యత, నిర్ణయం రెండూ కూడా ప్రభుత్వానివేనని రామకృష్ణారావు సమాధానం చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోర్ కమిటీ రికార్డులేవీ లేవని ఆయన వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేసినా నిబంధనలు ఉల్లంఘించారని ఘోష్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు నీళ్లు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్నది ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు బదులిచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ తప్పుబట్టింది. ప్రభుత్వ గ్యారంటీతోనే కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, దానికి 9 నుండి 10.5% వడ్డీతో బకాయిలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు స్పష్టం చేశారు.